వెల్కమ్ అండి ఇవాళ డీల్ వచ్చేసి డెల్ ఆప్టిప్లెక్స్ పీసీస్ అనమాట. టవర్ మోడల్, ఎస్ఎఫ్ఎఫ్ మోడల్ అండ్ వర్క్ స్టేషన్ సర్వర్స్ ఇవన్నీ స్టాక్లో వచ్చాయన్నమాట. టవర్ i5 ప్రాసెసర్ 8th జనరేషన్, i7 ప్రాసెసర్ 8th జనరేషన్, సిపియూస్ i5 ప్రాసెసర్ 6th జనరేషన్, i7 ప్రాసెసర్ 6th జనరేషన్తో అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు సర్వర్ అనమాట, 64 GB ర్యామ్, 512 GB NVMe, 4 GB గ్రాఫిక్ కార్డ్, జియాన్ ప్రాసెసర్తో వర్క్ స్టేషన్స్ అనమాట. ఈ సిస్టమ్స్ అన్నింటినీ సర్వర్ లాగా మెయింటైన్ చేస్తుంది. ఇవన్నీ ఒకటే కంపెనీ, ఇవి లాట్. ఇవి మీకు ఎంఆర్పి అన్ని హై అని ఉంటుంది అనమాట. ఇవి మీకు డిస్కౌంటెడ్ ప్రైజెస్తో వచ్చాయి. ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి సార్, డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి, వీటిలో మీకు బెనిఫిట్ ఏంటంటే మీ పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, వాళ్ళకందరికి యూస్ఫుల్ అవుతుంది అనమాట ఇవన్నీ సిస్టమ్స్. ల్యాప్టాప్ మీకు ఎక్స్పెన్సివ్, ల్యాప్టాప్ 4000కి 5000కి ల్యాప్టాప్లు రావండి. దానికన్నా మీకు సిస్టమ్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే సిస్టమ్ మానిటర్ వస్తుంది, CPU, కీబోర్డ్ మౌస్ వస్తుంది, 3 సపరేట్ వస్తాయి. మీ వాళ్ళు గేమ్స్ ఆడినా ఏమైనా చిరాగ్గా చేసినా మీ ల్యాప్టాప్లో ఎక్స్పెన్సివ్గా బోర్డు, కీబోర్డు, బ్యాటరీ అన్నీ ఎక్స్పెన్సివ్. సో మీరు ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అదే సిస్టమ్ తీసుకున్నారంటే వాళ్ళకి నేర్చుకోవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు ప్రైవసీ చెక్ చేయొచ్చు. వాళ్ళని మానిటర్ మీరు సిస్టమ్ పెడతారు, సో వాళ్ళ బ్యాక్ పోస్చర్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అండ్ వాళ్ళు ఏమైనా గేమ్స్ ఆడినా ఏమన్నా ఓన్లీ కీబోర్డ్ ఒకటే డ్యామేజ్ అవుతుంది, సిస్టమ్ డ్యామేజ్ అవ్వదు. అండ్ ఒకవేళ మీకు అప్డేట్ చేసుకోవాలన్నా అప్డేట్ చేసుకోవచ్చు. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట సిస్టమ్స్ అనేటివి. ఇవి మీకు i3 కొంటే i5, i7, i9 వరకు ప్రాసెసర్ అప్డేట్ చేసుకోవచ్చు. i5 కొంటే i7, i9 దాకా ప్రాసెసర్ అప్డేట్ చేసుకోవచ్చు. i5 కొంటే i7 కొంటే i9 అలా ప్రాసెసర్ అప్డేట్ చేసుకోవచ్చు, ర్యామ్ అప్డేట్ చేసుకోవచ్చు, SSD అప్డేట్ చేసుకోవచ్చు, గ్రాఫిక్ కార్డ్ అప్డేట్ చేసుకోవచ్చు. డిపెండ్స్ మీ బడ్జెట్, ఇవి వస్తాయి అనమాట. అదే మీరు ల్యాప్టాప్ కొన్నారంటే ఓన్లీ ర్యామ్, SSD తప్ప ఏం మార్చుకోలేరు. ల్యాప్టాప్స్ మీకు ఓన్లీ ఆన్ ది వే గోలో ఉన్నప్పుడు అలాంటి దానికి యూజ్ అవుతుంది తప్ప 99.5% MNCస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ సిస్టమ్స్. ఎందుకంటే వీటిలో ఉన్నంత కంఫర్ట్, వర్క్ ప్రిఫరెన్సెస్ అన్నీ ల్యాప్టాప్లో రావు. మీరు ఒకవేళ డిజైనింగ్ పర్పస్ అంటే డిజైనింగ్ కూడా మీకు అన్ని హై అండ్ గ్రాఫిక్స్, అన్ని సర్వర్స్ అలాంటివి కూడా దొరుకుతాయి. సో అవి కూడా మీకు బెనిఫిట్. డిజైనర్స్, AutoCAD, 3ds Max ఇవన్నీ హై అండ్ పర్పస్ కోసం అన్నిటికీ మీకు ల్యాప్టాప్స్తో కంపేర్ చేసుకుంటే 60 to 70% డెస్క్టాప్స్ అనేది బెటర్ అనమాట ఆప్షన్. ఇది డెస్క్టాప్స్ వాడే వాళ్ళకి ఎవరు కలిగినా మీకు ఆప్షన్ చెప్తారు. సో మీకు నచ్చిన తీసుకోవడం మీ చాయిస్ అనమాట. మేము సజెస్ట్ చేయడం వరకు మా చాయిస్. నచ్చితే డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి సార్. థ్యాంక్ యూ.